కంగ్రాచులేషన్ అక్క. ఇక వండర్ బుక్ ఆఫ్ రికార్డులోకి జస్టిస్ అమర్నాథ్ గౌడ్, త్రిపుర హైకోర్టు జడ్జి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక కేసులు పరిష్కరించి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డులోకి ఎక్కారు. ఆయన 2017 నుంచి ఇప్పటి వరకు 91,157 కేసులు పరిష్కరించారు. చాలా గ్రేట్ అసలు నిజంగా కూడా. ఇక్కడ త్రిపుర హైకోర్టు జడ్జి అమర్నాథ్ గౌడ్ గారు నిజంగా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ప్రపంచంలోనే ఇన్ని కేసులు ఇంత టైంలో, ఈ తక్కువ టైంలో పరిష్కరించిన వాళ్ళు లేరంట. 91,000 కేసులు, 91,157 కేసులు పరిష్కరించిండ్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక గొప్ప విషయం ఇది. ఇక మహాపూర్లో తెలుగు లీడర్ల జోరు. తెలంగాణ, ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం, రోడ్ షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్, మంత్రులు. బీజేపీ కూటమికి సపోర్ట్గా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూర్. నాందేడ్ ర్యాలీలో పాల్గొన్న పవన్, నేడు చంద్రబాబు పర్యటన. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర. 20న పోలింగ్ ఉండబోతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొన్నారు ఒకసారి చూద్దాం. రాష్ట్రాల లీడర్లందరూ కూడా మొత్తం కూడా మహారాష్ట్రకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహారాష్ట్రలో అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని పార్టీల లీడర్లు కూడా, ఇక్కడ ఎవరు రేవంత్ రెడ్డి కానీ, తర్వాత బండి సంజయ్ కానీ, ఇక్కడ కానీ వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల టైం ఇది. అయితే గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కూటములుగా బరిలోకి దిగాయి. అయితే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు మాట్లాడే ప్రజలు ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. వారిని ప్రభావితం చేసేందుకు ఇటు తెలంగాణ నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య నేతలను ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి. ఇప్పటికే ఓ దఫా ప్రచారంలో పాల్గొన్న ఇరు తెలుగు రాష్ట్రాల లీడర్లు ఇప్పుడు మరో దఫా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాయి. అయితే రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో జోష్ పెంచుతున్నాయి. కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాడీకి మద్దతుగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కూటమి నుంచి యుతికి సంబంధించి సపోర్టుగా రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహాయుతి అంటే ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూటమి కోసం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ముంబైని దోచుకునేందుకే మోదీ, అదాని వస్తున్నారు. శివాజీ వారసులమని చెప్పుకునే ఆ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలి అంటున్నారు రేవంత్. చంద్రాపూర్లో సీఎం ఎన్నికల ప్రచారం. చంద్రాపూర్ ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ కింద ఉండే, మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు చాలా మంది. శివాజీ వారసులు నిజంగా హిందూ ధర్మం కోసం, దేశం కోసం వాళ్ళు పడ్డ శ్రమ, మరి ఇప్పుడు ఈ కూటమిలు పెట్టి వాళ్ళకి ఏం చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. ఈ కూటమి అని చెప్పేసి కాదు, కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఏది ముంబై దోచుకునేందుకు ఇక్కడ మోదీ ఆదని అంటే ఇక్కడ యాక్చువల్గా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ అక్కడ రాష్ట్రంలో కేంద్రంలో ఉండడం కాదు, మోదీ ఆదానే ఇది డబుల్ ఇంజన్ అని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి మన వాళ్ళు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో 12.63 కోట్ల మంది నివసిస్తుండగా అందులో దాదాపు 14 లక్షల మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ 14 లక్షల మందిలో తెలంగాణ వాళ్ళే 70% ఉన్నారంట. అయితే తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్ ఉండడంతో చాలా మంది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏరియాల నుంచి అక్కడికి వలస వెళ్లారు. సోలాపూర్, భీవండి, నాందేడ్, పూణే, ముంబై ఏరియాల్లో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడ వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా మన వాళ్ళే కనిపిస్తారు. వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఇటు కాంగ్రెస్ కూటమి, అటు భారతీయ జనతా పార్టీ కూటమి తెలంగాణ నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించుకుంది. నిన్న చాలా వరకు ఏమైందంటే అక్కడ ఏంటంటే యాక్చువల్గా 12,63 లక్షల మంది ఓటర్లు ఉంటే 14 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అలా 70% మంది మన తెలంగాణ నుంచే ఉన్నారు. నిన్న ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న కూడా నాందేడ్లోని బోరావలి నాందేడ్ ప్రాంతంకి వెళ్ళి నియోజకవర్గాలలో నిన్న ప్రచారం చేసిండు. అక్కడ మొత్తం అంటే కింది కొంచెం నిన్న ప్రచారంలో పాల్గొన్నాడు. అక్కడ మొత్తం నిన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంకి సంబంధించింది ఇది. నిన్న నైట్ మొత్తం అంతా కూడా అక్కడ సభలలో పాల్గొని అక్కడ మాట్లాడేసి చేసిండు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంటే వీటిలో మొత్తం ప్రధానంగా
ఎందుకనంటే అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెడతా ఉన్నారు. అంటే 6 గ్యారెంటీలు అమలు కాలేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ, తర్వాత ఇక్కడ అమలు కాలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ మాట్లాడడం, దాంతో లేదు మేము అమలు చేసి చూపిస్తున్నాం, మేము 100% మేము పనిచేస్తామన్నాం అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఏమైంది ఇక్కడ ఉంది కదా, ఇదే కదా. ఒక నిమిషం మళ్ళీ నా స్పీచ్ అన్నట్టు ఒక నిమిషం. ఏది ఓకే కాదు అది చేయలేదా? ఓకే, అయితే దానికి సంబంధించి అట్లున్నది. నిన్న బోకార్ నియోజకవర్గానికి వెళ్ళిండు తిన్వన్ మల్లన్న. ఏమే ఏమైందో బోకార్ నియోజకవర్గంకి వెళ్ళిండు, అక్కడ ప్రచారంలో పాల్గొన్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా నెట్ ప్రాబ్లం ఉందా? రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కూడా అక్కడ మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొన్నాడు. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.